లండన్కి వెళ్తున్న సందర్భంలో కొంత విజువల్స్ని కూడా ఫోన్లో రికార్డ్ చేసిన నెట్టింట్లో కూడా ఇప్పుడు ఆ వీడియోస్ అయితే కూడా వైరల్ అవుతున్నాయి. నేరుగా విమానం ఒక్కసారిగా కిందికి బలంగా వెళ్తున్న సందర్భంలో ఢీ కొట్టిన సందర్భం చూసాం. ఎక్కడ కూడా ప్లేన్ ఏరియా లేదు, నివాసాలు ముఖ్యంగా హాస్పిటల్కి సంబంధించి ప్రధానంగా డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ కావచ్చు, జూనియర్ డాక్టర్స్ కావచ్చు, వారికి సంబంధించిన భవనాలను బలంగా ఢీకొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. భవనాల తాకిడికి విమానం ముందు భాగం అంతా కూడా చెల్లా చెదురుగా అయిపోయింది. ఒక ఆటం బాంబు పేలితే ఎలాంటి మంటలు వ్యాపిస్తాయి ఆ స్థాయిలోనే మంటలు వచ్చాయి. దాదాపు ఇతర దేశాలకు వెళ్తుంది కాబట్టి మొత్తం ఫ్యూయల్ కూడా పెద్ద ఎత్తున కూడా లోడ్ చేసినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 1,00,000 లీటర్లకు సంబంధించిన ఫ్యూయల్ని సైతం కూడా నేరుగా విమానం కాసేపటి క్రితమే ఫ్యూయల్ ఇంజెక్ట్ చేసుకొని వెళ్తున్న సందర్భం చూస్తాం. దాదాపు 242 మంది ఆన్ బోర్డింగ్లో ఉంటే 230 మంది అందులో ఉంటే 12 మంది క్రూ సిబ్బంది ఉన్నారు. 2 పైలట్లతో పాటు మరో 10 మంది వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు. దాదాపు అందులో 169 మంది భారతీయులు ఉంటే 55 మంది బ్రిటిషర్స్ ఉన్నారు. మరో 7 పోర్చుగల్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇక 1 కెనడాకు సంబంధించిన వారు ఉన్నారు. దాదాపు 242 మంది కూడా చనిపోయినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇందులో క్షతగాత్రులైన వారు ఎంత మేరకు బతికి ఉన్నారు, ఎంత మటుకు క్షతగాత్రులైన దానికి మాత్రం ఇప్పటివరకు అటు కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్గా ఎక్కడ కూడా ఒక నోట్ రాలేదని చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఫ్లైట్లోనే నేరుగా లండన్కు వెళ్లేందుకు కూడా గుజరాత్ మాజీ సీఎం అయిన విజయ్ రూపానీ సైతం కూడా ఈ విమానంలోనే ప్రయాణిస్తున్నారు. అనేక మంది పిల్లలు, అనేక మంది పెద్దలు కూడా ఒక్కసారిగా కూడా వారంతా కూడా ఫ్లైట్ క్రాష్ అవ్వడంతో ఒక్కసారిగా మృతి చెందిన పరిస్థితి నెలకొంటుంది. ఎక్కడ కూడా ప్లేన్గా కూడా రోడ్డు కావచ్చు, ప్లేన్ ప్లేస్ లేకపోవడం ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే టెక్నికల్ ఫాల్ట్ వచ్చినప్పుడు కూడా చుట్టుపక్కల మొదట ఎమర్జెన్సీకి యూటర్న్ తీసుకోవడం కానీ అవన్నీ సమస్యలు ఎక్కడ కూడా రాలేదంటే కేవలం టెక్నికల్ ఫాల్ట్ ఉంది, దాన్ని కంట్రోల్ చేయలేని పరిస్థితికి పైలట్ వెళ్ళిపోయారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నివాసాల మధ్య బలంగా ఢీకొట్టారు. ఇప్పటివరకు ఇక అటు జూనియర్ డాక్టర్స్ హాస్టల్కి సంబంధించి కావచ్చు, అటు సీనియర్ డాక్టర్ హాస్టల్కి సంబంధించి మధ్యాహ్నం 1:38 అంటే 1:40 సమయంలో వారంతా కూడా కొన్ని విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వారంతా కూడా హాస్టల్లోకి వచ్చి లంచ్ చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా బలంగా భవనాన్ని విమానం ఢీకొట్టినట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. లంచ్ చేసే డాక్టర్లంతా కూడా నేరుగా 2వ ఫ్లోర్ నుంచి కిందికి దూకి కొంతమంది ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా మరికొంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఆ హాస్పిటల్కి సంబంధించి బీజేఏజీఎంకి సంబంధించిన హాస్పిటల్ అక్కడ ఉన్నది. వాటికి సంబంధించిన డాక్టర్లు ఇప్పటివరకు ఎంతమందికి చనిపోయారు అనేది లేదు. కానీ ప్రస్తుతానికి మాత్రం జాతీయ మీడియా కథనాల ప్రకారం దాదాపు 35 మంది మృతి చెందినట్టు తెలుస్తుంది. మరికొంతమందికి గాయాలైనట్టు తెలుస్తుంది. ఇక విమానం పడిపోయిన ప్లేస్ బయట చూస్తే దాదాపు అనేక వాహనాలంతా కూడా పార్కింగ్ చేసి ఉన్నాయి. ఇళ్ల మధ్యలో పడిపోవడం, సమీపంలోనే దాదాపు 2 ఇళ్లు ధ్వంసమైనట్టు కూడా తెలుస్తుంది. వాటికి సంబంధించిన డేటా కూడా అధికారికంగా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. మరోవైపు సివిల్కి సంబంధించిన హాస్పిటల్కి ఇప్పటికే గుజరాత్ సీఎం చేరుకున్నారు భూపేంద్ర పటేల్. అక్కడ కొంతమంది ఎవరైతే ఎక్కువ క్షతగాత్రులయ్యారో వారిని పరామర్శించేందుకు కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఇప్పటికే అటు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఉపరాష్ట్రపతి, అదేవిధంగా ప్రధాని, లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీతో పాటు దేశంలో ఉన్న అనేక మంది కూడా ఈరోజు జరిగిన ఘటనపైన దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎయిర్ ఇండియా కూడా అధికారికంగా ఒక ప్రకటన చేసింది. దాదాపు తమ బోయింగ్ సంబంధించిన విమానాలు దాదాపు 242 మంది జర్నీ చేస్తున్నారు. ఫ్లైట్ టేకప్ అయిన సమయంలో 242 మంది ఆన్ బోర్డులో ఉన్నారనే అంశాన్ని కూడా చెప్తుంటే, మరోవైపు ఎయిర్పోర్ట్లు మధ్యాహ్నం 1:30 జరిగిన తర్వాతకి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ను దాదాపు 4 గంటల పాటు కూడా మూసివేశారు. అనంతరం తిరిగి యథావిధిగా కొంత ఇతర దేశాలకు వెళ్ళే కావచ్చు, వివిధ రాష్ట్రాల నుంచి అహ్మదాబాద్కు వస్తున్న వారి కోసం మరికొంత తెరిచి ఉంచారు. కాసేపటి కింద డీజీసీఏ కూడా దానిపైన క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి యథావిధిగా రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ కూడా సివిల్ హాస్పిటల్కి సంబంధించిన పరిసర ప్రాంతాల్లో మొత్తం హృదయ విదారకమైన సంఘటనలు చోటు చేసుకుని చెప్పాల్సి ఉంటుంది. అనేక మంది కుటుంబ సభ్యులంతా కూడా వారి కుటుంబ సభ్యులు లండన్కి వెళ్తున్నారు, విదేశాలకు వెళ్తున్నారనే ఆనందంలో ఎంతోమంది ఎయిర్పోర్ట్లోకి వచ్చి సెండ్ ఆఫ్ ఇచ్చిన సంఘటన కాసేపట్లోనే తిరిగి వారిని విషాద ఛాయలోకి నెట్టిందని చెప్పాల్సి ఉంటుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 242 మంది అధికారికంగా విమానంలో ఉంటే ఇక
కింద హాస్టల్ బిల్డింగ్ సంబంధించి అనేక మంది మెడికల్కి సంబంధించిన డాక్టర్స్ కూడా మృతి చెందినట్టు కూడా తెలుస్తుంది. వారికి సంబంధించిన విషయంలో కూడా ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎక్కడ కూడా ఒక క్లారిటీ లేదు. అయితే ఎంతమంది చనిపోయారనేది అయితే చేయాల్సింది. దాదాపు 300 మందికి పైగా కూడా ఈరోజు జరిగిన అత్యంత విషాదకరమైన ఘటన చెప్పాల్సి ఉంటుంది. గడిచిన 25 ఏళ్లలో భారతదేశంలో అనేక ఘటనలు జరిగాయి. దాదాపు ఇటీవల ఈరోజు అహ్మదాబాద్లో జరిగిన బోయింగ్ ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానమే. గతంలో కూడా మరో ఎయిర్ ఇండియా విమానం కూడా ప్రమాదానికి చోటు చేసుకుంది. ఆ సందర్భంలో కూడా ఎయిర్ ఇండియాకి సంబంధించిన విమానంలోనే పెద్ద ఎత్తున కూడా అనేక మంది మృతి చెందారు. ఇక తాజాగా ఆగస్టు 2020లో దుబాయ్ నుంచి కేరళ కోజికోడ్లో ల్యాండింగ్ సమయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ దాదాపు ల్యాండింగ్ చేసే సమయంలో అదుపు తప్పిపోయింది. ఆ సంఘటనలో 18 మంది చనిపోయారు. ఆ సంఘటన కూడా మరొక ముందే 2010 మే 22న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ బోయింగ్ 737 ఫ్లైట్కి సంబంధించి దాదాపు ఆ ప్రమాదంలో మొత్తం కూడా దుబాయ్ నుంచి మంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం సందర్భంలో